నౌ 10:16 అయింది. 25 వరకు చెప్తారా? ఒక 10-15 మినిట్స్‌లో అవగొడతాను. ఆ! ఓకే. ఓకేనా? ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. ఓకే. బాబా బర్త్‌డే గదా! 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్న ఇబ్బందేం లేదు. ఓకే అండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమావతార్ మెహర్ ప్రభు కీ జై. జై బాబా. ఈరోజు మనము యోగి యొక్క లక్షణము అంటే ఎలా ఉండాలి అనేది చూద్దాము. యోగి యొక్క లక్షణం బాహ్య వస్త్రధారణ బట్టి లేదా తన ఫిజికల్ బిహేవియర్‌ని బట్టి కానీ ఉండదండి. అది తన ఇన్నర్ బిహేవియర్‌ని అంటే ఆంతరంగిక ప్రవర్తనని బట్టి ఉంటుంది అది. అదే యోగి యొక్క లక్షణము. దీనికి సంబంధించి యరూచ్ గారు ఒక విషయం చెప్పారు. వినిపిస్తుంది గదండీ! ఆ! వినబడుతోందండి. ఓకే. జై బాబా. దీనికి సంబంధించి యరూచ్ గారు ఒక చిన్న విషయాన్ని చెప్పారు. 'ఈజ్ దట్ సో' అనే ఒక చిన్న క్యాప్షన్‌తో ఒక చిన్న విషయాన్ని యరూచ్ గారు చెప్పడం జరిగింది. ఒక కొండ పక్కన ఒక చిన్న గ్రామం ఉండేదంట. అక్కడ అందరూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవారు. ఆ కొండ దగ్గరికి పెద్దగా ఎవరు వెళ్ళేవారు కాదు. ఏదో గొర్రెల కాపర్లు, ఆవుల కాపర్లు వాళ్ళు తప్ప మేతకి వాళ్ళు ఆవుల్ని, గేదెల్ని తీసుకెళ్ళడానికి తప్ప పెద్దగా ఎవరు ఆ చుట్టుపక్కల తిరిగేవారు కాదంట. అలాంటిది ఒకరోజు అక్కడికి ఒక యువకుడొచ్చి అక్కడ ఒక గృహ ఉన్నది ఆ కొండ పైన. ఒక యువకుడొచ్చి ఆ గృహలో ఉండడం మొదలుపెట్టాడంట. అది అలా అలా ఆ నోట, ఈ నోట ఊర్లో అందరికీ తెలిసింది. ఆ యువకుడు ఎవ్వరితోటి పెద్దగా అసలు మాట్లాడేవాడు కాదు. అప్పుడప్పుడు అలా బయటకొచ్చి కొంతసేపు కూర్చునేవాడు గృహ బయటకొచ్చి మళ్ళీ గృహలోకి వెళ్ళిపోయేవాడు. ఎవరిని పలకరించేవాడు కాదు. ఎవరిని పట్టించుకునేవాడు కాదు. చాలా సాధారణమైన బట్టలు కట్టుకొని చాలా నార్మల్‌గా ఉండేవాడు. ఎక్కువ మాట్లాడేవాడు కాదు. అలా చూడగా చూడగా అలా నెమ్మదిగా ఊర్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు అతని దగ్గరికి వెళ్ళడం, అతనితో కొంతసేపు కూర్చోవడం మొదలుపెట్టారు. ఏంటంటే అతను పెద్దగా మాట్లాడకపోయినా కూడా అతని దగ్గరికి వెళ్లి కూర్చుంటే ఆళ్ళందరూ కొంచెం ప్రశాంతంగా ఫీలవుతూ ఉండేవారు. సో, అలా వెళ్తూ వెళ్తూ అతనికి తినడానికి అది ఏమి ఏర్పాట్లు లేవు కదా! అని ఊర్లో వాళ్ళందరూ ఆహ్, ఆహారము, పాలు ఇవన్నీ పాలు, పళ్ళు అన్నీ కూడా వాళ్ళే పంపిస్తూ ఉండేవారంట. అలా ప్రతిరోజు పాలు తీసుకెళ్ళి అక్కడ పెడితే అతనెప్పుడొచ్చేవాడో బయటికెప్పుడో వచ్చేవాడు, తీసుకునేవాడు, తాగేవాడు, మళ్ళీ అక్కడ పెట్టేసేవాడు అంతే. పెద్దగా ఎవరితోటి మాట్లాడడం గాని ఏమి ఇచ్చేసేవాడు కాదు. ఒకవేళ ఎవరైనా ఏమైనా అడిగినా, ఏమైనా చెప్పినా కూడా, "ఓహో! అలాగా" అనేవాడు వెళ్ళిపోయేవాడంట అంతే. పెద్దగా ఏది మాట్లాడేవాడు కాదంట. ఇలా ఉండగా రోజు ఒక అమ్మాయి అతనికి తీసుకెళ్ళి పాలిచ్చి వస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు ఊర్లో ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిందటండి. ప్రెగ్నెన్సీ వస్తే పేరెంట్స్ అడిగారంట. "ఇదేంటిది ఎవరి వల్లొచ్చింది నీకీ ప్రెగ్నెన్సీ ఏంటి?" అని కోప్పడితే, "ఆ యోగి వల్లే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది" అని చెప్పిందంట. దాంతో ఇంక వాళ్ళు కోపానికి, ఆవేశానికి గురై ఊర్లో వాళ్ళందరూ వెళ్లి ఆ యోగిని ఇష్టమొచ్చినట్లు తిట్టి, కొట్టి అతన్ని బాగా ఇబ్బంది పెట్టి, కొట్టి, తిట్టి వచ్చారన్నమాట వదిలేసి అక్కడే. అలా తర్వాత కొన్ని నెలలకి ఆ అమ్మాయి ప్రసవించడం జరిగింది. ప్రసవించాక కూడా ఆ పిల్లవాడిని తీసుకొనెళ్లి ఆ యోగి దగ్గరే వదిలేసి ఇదిగో ఈ దరిద్రం మాకక్కర్లేదు నువ్వే ఉంచుకో. నీ పిల్లాడే కదా! నువ్వే ఉంచుకో అని చెప్పి ఆ పిల్లోడిని అక్కడే వదిలేసి వచ్చేసారు ఊర్లో వాళ్ళందరూ. సో, ఇంకా పిల్లోడిని కూడా ఆయనే తీసుకొని పెంచసాగాడంట. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత, ఆ తల్లి ఎవరైతే ఉందో, ఆ పిల్లాడిని కన్న అమ్మ ఎవరైతే ఉందో, తను రోజు రోజుకి తన ఆరోగ్యం క్షీణించిపోతూ మానసికంగా చాలా ఆవేదనకి గురవుతూ ఉన్నదంట. ఇంట్లో వాళ్ళడిగారు, "ఎందుకు నువ్విలా అయిపోతున్నావు? అసలేం జరిగింది?" అని గట్టిగా నిలదీసి అడిగితే, "నన్ను క్షమించండి. నేను అబద్ధం చెప్పాను. నాకొక ప్రియుడున్నాడు. ఆ యోగికి నా బిడ్డకి ఏమి సంబంధం లేదు. నాకొక ప్రియుడున్నాడు. అతని వల్లే నేను ఆ బిడ్డని కన్నాను" అని చెప్పిందంట. చెప్పేసరికి మీరు ముందు చెప్తే అతన్నెక్కడ చంపేస్తారో నా ప్రియుడినని భయపడి నేను చెప్పలేదు ఇంతకాలం. కానీ నాకది చాలా బాధగా ఉంది. అతని పైన ఆ యోగి పైన నేను నిందించడం అనేది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే ఇలా అయిపోతున్నాను అని చెప్పిందంట. దాంతో వాళ్ళందరూ కూడా ఆ తప్పు తెలుసుకొని ఆ యోగి దగ్గరికి వెళ్లి మమ్మల్ని క్షమించండి. మేము చాలా పెద్ద తప్పు చేశాము. మిమ్మల్ని అనవసరంగా తప్పు పట్టాము. మిమ్మల్ని అనవసరంగా కొట్టాము, తిట్టాము అని తన్ని క్షమాపణ అడిగి ఆ యోగిని, ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చేసారంట. సో, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ సృష్టిలో కూడా మనకి అనేకం ఇవ్వబడతాయి. మళ్ళీ తీసుకోబడతాయి. మనం నెపం వేయబడతాం. అపనిందలు వేయబడతాం. అలా అని ప్రతిదానికి ఉద్రేకపడడం కాదు. ఇక్కడ చూసారంటే ఆ యోగి ఆ పిల్లవాడినిచ్చినప్పుడు కిమ్ అనలేదు. మళ్ళీ తీసుకున్నప్పుడు ఏం మాట్లాడలేదు. అతన్ని తిట్టినప్పుడు ఓహో! అలాగా అన్నాడంతే.
ఆ పిల్లవాడిని మళ్ళీ తిరిగి తీసుకుంటాం మేమిచ్చేస్తా అన్నప్పుడు, ఓహో! అలాగా అన్నాడు, ఇచ్చేసాడంతే. తప్ప అతను ఏ మాట మాట్లాడలేదు. అంటే అతన్ని అందరూ ఎళ్లి గౌరవించినప్పుడు, ఆ గౌరవ పురస్కారాలకి పొంగిపోలేదు. అలాగే అతన్ని తిరస్కరించి తిట్టినప్పుడు, కొట్టినప్పుడు కూడా కృంగిపోలేదు. ఓహో! అలాగా అని ఊరుకున్నాడు అంతే. పిల్లవాడికి నీవే తండ్రివి అన్నప్పుడు బెదిరిపోలేదు. నీవు తండ్రివి కావు. మా మా తప్పు మేము తెలుసుకున్నాము అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోలేదు కూడా. కేవలం ఆహా! అలాగా అని మౌనంగా ఉండిపోయాడు. అంటే నిజమైన నిశ్చలత గల హృదయమే యోగి యొక్క ధర్మము అని దీని సారాంశం. నిజమైన నిశ్చలత గల హృదయమే యోగి యొక్క ధర్మము. మనందరం కూడా సహజంగా మామూలు విషయాలకి చాలా చాలా కలవరపడిపోతూ ఉంటాం. మనం ఎన్ని వస్త్రాలు మార్చినా, ఎంతమంది మన చుట్టూ తిరిగి పూజలు చేసినా మనల్ని, మనం అందుకే యోగి కాలేము. మనల్ని యోగి అని అనకూడదు. యోగి అనేది వస్త్రములకు సంబంధించిన విషయం కాదు. అది ఒక హృదయమునకు సంబంధించిన నిశ్చలత. హృదయమునకు సంబంధించిన నిశ్చలత యోగితత్వం అంటే. ఉదాహరణకు ఇప్పుడు మన ఉదంతంలో చెప్పుకున్న ఆ వ్యక్తిని చూస్తే, ఆ యువకుడిని చూస్తే మన మనలో గొప్ప గొప్ప పూజలు అందుకుంటున్న సాధువులు, స్వామీజీలు కూడా ఎవరు సరిపోరు అతని ముందు. అతడు భగవంతుని మీదే తన మనసుని లగ్నం చేసి, ఈ భౌతిక విషయంలో వచ్చే విషయాలన్నింటినీ కూడా సునాయాసంగా తీసుకుంటారు. గౌరవ పురస్కారాలకు పొంగిపోరు. అమ అవమానాలకి కృంగిపోకుండా ఏదైనా భగవద్ ఇచ్చ అన్నట్టుగా అతన్ని దాన్ని స్వీకరిస్తాడు. ఆ ప్రపంచం నుండి తప్పించుకుందామని ఎంత ప్రయత్నించినా కూడా మళ్ళీ ప్రపంచం అతన్ని తగిలింది చూసారు కదా! అతను ఈ ప్రపంచాన్ని నాకు సంబంధం లేదు అని ఒక గృహలోకెళ్ళి కూర్చున్నాడు. కూర్చొని తన పనేదో తను చూసుకుంటున్న ఈ ప్రపంచం అతన్ని తగులుకుంది. అలాగే మాయ నుండి కూడా తప్పించుకుందామని మనం ఎంత ప్రయత్నించినా మాయ మనల్ని వెన్నంటి వస్తూ ఉంటుంది. మనం వెన్నాడుతుంది మాయ కూడా. మన వెనకాలే వస్తుంది. అంటే నువ్వు మాయ నుండి తప్పించుకోలేవు. అంతే కానీ నీ హృదయాన్ని గట్టిగా ఉండాలి. మాయ నుండి మనం ఎప్పుడు తప్పించుకోలేము. మరేం చేయాలి అంటే మన హృదయమే గట్టిగా ఉండాలి. మన గుండెని గట్టిగా మార్చుకోవాలి. మన మనస్థితినే గట్టిగా మార్చుకోవాలి అని బాబా చెప్పడం జరిగింది. ఈ కథలో కూడా మనం తెలుసుకున్నది అదే. మన హృదయాన్ని, మన గుండెని మనం స్థిరత్వంగా ఉంచుకోవాలి తప్ప, ఏ ఒక్కరు కూడా మాయ నుండి తప్పించుకోలేరు. ఎంతటి యోగులైనా, ఋషులైనా ఎవరైనా కూడా మాయ నుండి తప్పించుకోలేరు. అందరికీ మాయ అనేది ఉంటుంది. కానీ ఆ మాయ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, మన స్థితప్రజ్ఞత ఎలా ఉంది అనేది మనకి ముఖ్యం. మనం ఎన్నో బాబా యొక్క మెసేజెస్ వింటుంటాము. కానీ మనకి నచ్చినవి మనకి అన్వయించుకుంటాం. అంతేకాని మన స్థితిగతులు పెంచుకునేటట్లు, మన నిర్మల చిత్తాన్ని పెంచుకునేటట్లు, మన స్థిర నిత్యత్వాన్ని పెంచుకోలేకపోతున్నాం మనందరం కూడాని. మనం ఎప్పుడు మన నిశ్చలత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించట్లేదు. ఆ బాబా మెసేజెస్‌ని వింటున్నాం. అందులో మనకు నచ్చినయి మాత్రం ఇది బాబా ఇచ్చా అనుకుంటున్నాము. మనకి నచ్చని వాటిలికి బాబా ఎందుకిలా చేశారు అనుకుంటున్నాం కానీ, అప్పుడు మనం బాబా ఇచ్చా అని అనుకోలేకపోతున్నాము. అంటే అంటే బాబా యొక్క సత్యములు తెలుసుకున్న తర్వాత, మన హృదయం ఒక నిశ్చలమైనదిగా, జరిగిపోతున్న ప్రపంచకి క్రీడలాగా మారిపోవాలంటారు బాబా. ఆయన బాబా మెసేజెస్‌ని మనం వినడం అంటే ఏంటంటే, ఆటిని మన హృదయంలోకి హృదయంలోకి ఎక్కించుకోవాలి. హృదయాన్ని ఒక నిశ్చలముగా మార్చుకోవాలి మన హృదయాన్ని. బాబా చెప్తారు ఒక ఉదాహరణ. మనం బస్‌లో, ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు, మన చుట్టూ ఎన్నో చెట్లు, సీనరీస్ అన్నీ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ప్రపంచంలో మనకి జరిగిన విషయాల్ని కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నారు బాబా. దీస్ ఆర్ ఆల్ నాట్ ట్రూ. దీస్ ఆర్ ఆల్ ఎ షో, పాసింగ్ షో అని చెప్పారంట బాబా. ఇట్ ఈస్ ఎ పాసింగ్ షో. అంటే ఇవన్నీ కూడా అలా జరిగిపోతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఏది ఆగదు. మొదట్లో ఆ యోగిని తప్పుపట్టారు. అందరూ గౌరవించారు మొదట్లో. తర్వాత తిరస్కరించారు. తర్వాత నీదే మీ పిల్లోడని ఇచ్చేశారు. తర్వాత కాదని చెప్పి తిరిగి తెచ్చుకున్నారు. ఏదైనా కూడా అదే నిశ్చలతతోటి ఉండడమే యోగి యొక్క తత్వము. అంటే యోగి ధర్మం అనేది ఎలా ఉండాలి అంటే, తామరాకు మీద నీటి చుక్కలాగా ఉండడం తప్ప, ఉపదేశాలు చెప్పడం కాదు. ఏ విధంగాను బెంగ పెట్టుకోవడము, భయభ్రాంతులకు గురి కావడం కాదు. మన కష్టాలిచ్చిన వారికి తిరిగి కష్టాలను ఇవ్వడము కాదు. వాళ్ళని నిందించడము కాదు. తామరాకు మీద నీటి చుక్కలాగా ఉండడమే యోగి యొక్క ధర్మము అని బాబా చెప్పడం జరిగింది. మనసు పని చేయకూడదు అని బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు. అంటే బాబా ఏం చెప్పారు అంటే, మనసు పని చేస్తే మనిషి, మనసు తక్కువగా పని చేస్తే యోగి.
మనసు ఎక్కువగా పనిచేస్తే పిచ్చి. మనసు ఆగిపోతేనే భగవంతుడు అని బాబా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ గమనించండి. మనసు స సహజంగా నార్మల్‌గా పనిచేసే వాళ్ళందరం కూడా ఏం చేస్తున్నాము? మనసు తక్కువగా పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్రణామాలు అర్పిస్తున్నాం. అంటే తక్కువగా పనిచేసే వాళ్ళెవరు? యోగులు. మనసు సహజంగా నార్మల్‌గా పనిచేసే వాళ్ళు మనుషులు మనందరం. మనందరం ఎళ్లి ఏం చేస్తున్నాం? మనసు తక్కువగా పనిచేసే యోగుల దగ్గరికెళ్లి ప్రణామాలు చేస్తున్నాం. యోగి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము అంటే, మనలాగే ఆయన కూడా మనసు పనిచేయదు కాబట్టి. పరిగెట్టదు. అక్కర్లేని ఆవేశాలకు ఆయన మనసు గురి కాదు కాబట్టి, ఆయన దగ్గరికి వెళ్లి మనం ప్రణామాలు చేస్తున్నాం. దీని అర్థం ఏంటంటే, మనలో ఉండే మనసు సమానంగా ఉండి, మనందరం మనుషులయ్యాము. ఎక్కువగా ఉండి పిచ్చి చేష్టలు చేస్తున్నాము. తక్కువగా ఉన్న వాళ్ళకి ప్రణామాలు చేస్తున్నాము. అసలు మనసే లేని వాడిని ఫోటో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాము. ఆయనే భగవంతుడు. మనసు తక్కువగా ఉన్న వాళ్ళని యోగులని కొలుస్తున్నాము. అసలు మనసే లేని ఆ భగవంతుడిని ఇంట్లో ఫోటో తీసుకొనొచ్చి పెట్టుకుని భగవంతుడిని కొలుస్తున్నాము మనము. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనసే మన శత్రువు. అంటే మనకు ఉన్న విషయాలన్నిటిని అనేక రంగులు మార్చి మన మనసు మనకు చూపిస్తూ ఉంటుంది. ఏది జరిగినా మనల్ని దానికి అనేక రంగులుని యాడ్ చేసి దాన్ని మనకి ఆ జరిగిన విషయాల్ని మనకు చూపిస్తుంది కాబట్టి, మనసే మనకి నిజమైన శత్రువు అని బాబా చెప్పడం జరిగింది. భగవంతుడి నివాసం ఉన్న హృదయం ఒక్కటే ఆహ్, భగవంతుడి నివాసం ఉన్న హృదయం ఒకటి ఉండి, మనం నిత్యం దాంట్లో జీవించగలిగితే, మనకి మనసు కూడా ఒక పనిముట్టు కింద మారిపోతుందంట. అంటే హృదయంలో కనుక మనం నిత్యం జీవించగలిగితే, మనసును పక్కన పెట్టి, అది మనసు కూడా మనకి ఒక పనిముట్టు కింద మారిపోతుంది. ఎందుకంటే, భగవంతుడు ఆ మెహర్ బాబా మనందరి హృదయాలలో జీవిస్తాడు కాబట్టి, మనందరం కూడా ఆ హృదయంలోనే ఉండగలిగితే, ఆటోమేటిక్‌గా మనసే మనకి బానిసగా మారిపోతుందంట. దీనికి బాబా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. మైండ్ ఈస్ ఎ గుడ్ సర్వెంట్ బట్ ఎ బ్యాడ్ మేనేజర్. మైండ్ ఈస్ ఎ గుడ్ సర్వెంట్ బట్ ఎ బ్యాడ్ మేనేజర్. సర్వెంట్ ఏం చేస్తాడండి? మనం చెప్పింది చేస్తాడు. మేనేజర్ ఏం చేస్తాడు? మనల్ని మేనేజ్ చేస్తాడు. అలాగే మనసు చెప్పింది కనుక మనం మనం విన్నాము అనుకోండి. అంటే మనసు మనల్ని మేనేజ్ చేస్తుంది అని అర్థం. అది సర్టెన్‌లీ ఖచ్చితంగా అది బ్యాడ్ మేనేజ్‌మెంటే. కానీ మనం చెప్పింది మనసు విన్నాదనుకోండి. ఇట్స్ ఎ గుడ్ సర్వెంట్. అంటే మనం చెప్పింది మన మనసు వినాలి కానీ, మనసు చెప్పింది మనం వినకూడదు. అది మనకి సర్వెంట్ లాగా మారాలి తప్ప, మనల్ని మేనేజ్ చేస్తూ మనల్ని కమాండ్ చేయకూడదు మన మనసెప్పుడు కూడా, అనేది బాబా చెప్పడం జరిగింది. ఆహ్, చాలా మంది సహజంగా మనం చూసామంటే, వాళ్ళ మనసుకేది తోస్తే అదే చేస్తారు. మనందరం కూడా మన మనసుకి ఏది తోస్తే అదే చేస్తాము. అంతేకాని ఎవరు చెప్పినా వినిపించుకోము. మనకి నచ్చితే చేస్తాము, నచ్చకపోతే చెయ్యమంతే. అది మంచి, చెడు అనేది కూడా కాదు. మనకి నచ్చితే మనం చేస్తూ ఉంటాము. అంటే మన మాట మనసు వింటే అది మనకి మిత్రుడవుతుంది. అదే మనం మనసు మాట వింటే అది మనకి శత్రువుగా మారిపోతుంది. మనల్ని కీలుబొమ్మలాగా చేసి ఆడిస్తుంది మన మనసు. నిశ్చలత అనేది యోగి యొక్క ధర్మము అని ఈ ఇందులో నేను చెప్పదలుచుకున్నదేంటంటే, నిశ్చలత అనేది మనసుకి నిశ్చలత, హృదయం యొక్క నిశ్చలత అనేది యోగి యొక్క ధర్మము. అలాగని మరి యోగి కింద ఉండడం అంటే ఏం చేయాలి? గృహలోకెళ్ళి కూర్చోవాలా? తపస్సులు చేయాలా? అనేదంటే అవసరం లేదు. దీనికొక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒక పెద్ద వ్యాపారస్తుడున్నాడంట. ఆయనకి అనేక నావలున్నాయి. షిప్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన ఒకరోజు కూర్చొని లెక్కలు రాసుకుంటూ ఉన్నాడంట. ఉండగా అతను దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయీ వచ్చి, సార్ మన నౌకొకటి మునిగిపోయిందండి. మన లగేజ్‌లు ఇవన్నీ తీసుకెళ్తున్న నౌకోటి సముద్రం మధ్యలో మునిగిపోయిందంట. మనకి చాలా కోట్లు నష్టమొచ్చిందండి అని చెప్తాడు. అవునా? సరేలే అంటాడాయన. ఇంకేమి పెద్దగా స్పందించడు. ఇన్స్యూరెన్స్ ఉందా దానికి అని అడుగుతారు. మేము మర్చిపోయామండి. ఇన్స్యూరెన్స్ కట్టడం కూడా మేము మర్చిపోయాము. దానికి ఇన్స్యూరెన్స్ కూడా కట్టలేదండి. ఇప్పుడు మనకు చాలా కోట్లు నష్టమొచ్చింది అని చెప్తారు. అవునా! అని ఇంకా ఆయనేం పెద్దగా చెల్లించడు. చెల్లించకుండా మళ్ళీ అతని లెక్కలు అతను రాసుకుంటూ ఉంటాడు. ఈలోపు ఇంకొకతనొచ్చి, "క్షమించండి సార్, మునిగిపోయింది మన నావ కాదు, వేరే ఒకరి నావంట. మన దానికేమి కాలేదు. అది క్షేమంగానే ఒడ్డుకు చేరుకుంది" అని చెప్తాడు. అవునా! అని మళ్ళీ అతని పని అతను చేసుకుంటూ ఉంటాడు. అంటే అటువంటి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి.
మనకి ఎటువంటి కష్టాలొచ్చినా, ఒడిదుడుకులొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా కూడా మనకొక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అనేది అవసరం. ఇటువంటి స్థితప్రజ్ఞత అనేది మనకుండాలి. ఎవరికైతే ఇటువంటి స్థితప్రజ్ఞత అనేది ఉంటుందో, వాళ్ళ జీవితం స్వర్గతుల్యమవుతుంది. ఇటువంటి వారి వల్లే నిజానికి ఈ ప్రపంచం యొక్క విషయాలన్నీ నడుస్తుంటాయి. ఎవరికైతే స్థితప్రజ్ఞత అనేది ఉంటుందో, వాళ్ళ వల్లే ఈ ప్రపంచం ఇంత సాఫీగా నడుస్తూ ఉంటుంది. మనం ప్రపంచంలో ఉంటూ కూడా, ప్రపంచం మనలో ఉండకుండా చూసుకోవాలి. అంటే మనం ఈ ప్రపంచంలో ఉండాలి. కానీ ప్రపంచంలో ఉన్న విషయాలన్నిటిని కూడా మన హృదయంలోకి, మన మనసులోకి తీసుకొని దానికి చెలించకూడదు. మనం ప్రపంచంలో ఉంటూ, ప్రపంచం మనలో ఉండకుండా చూసుకోవడమే స్థితప్రజ్ఞత అంటే. యోగి ధర్మము, యోగి తత్వము అంటే. అందుకే బాబా సత్యప్రేమ సందేశాలను చదవడమే కాకుండా అవి మన మనసులోకి తొయ్యాలి. లోపలికి దూర్చాలన్నమాట. మెసేజెస్ అన్నిటిని దాని అంతరార్థం ఏంటి అని తెలుసుకొని, దాన్ని మనం పాటించడానికి ప్రయత్నించాలి. అలవరుచుకోవాలి. ఆ మెసేజెస్‌ని మనం ఒక సందేశాల కింద, దాన్ని ఒక ఆదేశాల కింద మనం ఫాలో అవ్వాలి. మెహర్ ప్రేమికులు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరూ బాబా మెసేజెస్ నార్మల్‌గా జనాలందరికీ అవి మెసేజెసే. కానీ భగవత్ ప్రేమికులకి, బాబా యొక్క ప్రేమికులకి, లవర్స్ అయిన మనందరికీ కూడా అవి సందేశాలు, ఆదేశాలవి. ఇట్స్ అన్ ఆర్డర్స్. మనం ఒక ఆర్డర్ కింద తీసుకొని దాన్ని మన నిత్య జీవితంలో దాన్ని పాటించడానికి ప్రయత్నించాలి. దాని నిత్య జీవిత విధానంలోకి అది ఒక అలవాటుగా మార్చుకోవాలి మనం ఆ బాబా మెసేజెస్ అన్నిటిని కూడాని. అప్పుడే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన మనసుకి దాసోహం అవ్వకుండా ఉండగలుగుతాము. ఏది జరిగినా ప్రభువిచ్చే అని చెప్పి మనం అలవరుచుకోగలుగుతాము. అదే నిజమైన మెహర్ ప్రేమికుల యొక్క లక్షణం. ఏది జరిగినా ఆ భగవంతుడి ఇచ్చ. మనకి నచ్చింది భగవంతుడి ఇచ్చ అని, నచ్చనిది బాబా ఎందుకిలా చేశారు అని కాకుండా, ఏది జరిగినా కూడా నిశ్చలతతో, మనసు చలించకుండా, మన హృదయంలో నిశ్చలతతోటి ఉండి, హృదయమంతా భగవంతుడిని నింపుకుని, ఆ హృదయంలో మనం ఒక నిశ్చలమైన హృదయంతో ఉండగలిగితే, అది నిజమైన మెహర్ ప్రేమికుల యొక్క లక్షణమని బాబా చెప్పడం జరిగింది. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ జై మెహర్ బాబా కీ జై. ప్రేమావతార్ మెహర్ ప్రభు కీ జై. జై బాబా అండి. బాబా అండి. చాలా చక్కటి విషయాలను తెలియజేశారు. నిశ్చలత్వాన్ని గురించి, అలాగే మనసు గురించి, మాయ నుంచి మనం ఎలా విడబడాలి అనే విషయాలను చాలా చక్కగా విశదీకరించారు. ధన్యవాదాలు మెహర్శ్రీ గారు. ఇప్పుడు విజయరామారావు గారు హారతికి సిద్ధంగా ఉన్నారా అండి? జై సిద్ధంగా బాబా. ఉన్నాను. జై బాబా. పాడండి. జై బాబా అండి, పాడండి. జై బాబా. దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని తొలగించు నీ దివ్య రూపమే మది తొలగించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా
అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की